ఆదికేశవ తన బెడ్ దగ్గర అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ రమ్య అలాగే వాళ్ళ చిన్నత్తయ్య అక్కడికి వచ్చి రమ్య అయితే ఆదికేశవ పైన ఫోటోలను విసిరేస్తుంది. అది చూసి ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి రమ్య ఏమైంది అని చెప్పి లేచి నిలబడి అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న రమ్య అలాగే వాళ్ళ పిన్ని వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అది చూసి ఆదికేశవ అయితే ఏమైంది అని చెప్పి అక్కడ ఉన్న ఫోటోలను ఒంగొని తీసి ఆ ఫోటోలను అయితే చూస్తాడు. చూసేసరికి మళ్ళీ పక్కన ఆదికేశవ ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఫోటోలన్నీ ఉంటాయి. అవి చూసి ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఈ ఫోటోలు ఏవి నిజం అనుకోకండి పిన్ని, ఈ ఫోటోలు ఏవి నిజం కాదు పిన్ని, నాకు ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు పిన్ని, నిజంగా నన్ను నమ్మండి పిన్ని, నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, ఇవంతా ఫ్రాంక్, అసలు మన ఇద్దరిని విడదీయడానికి ఆ భానుమతియే ఇదంతా చేస్తుంది రమ్య అని చెప్పి ఆదికేశవ రమ్యతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు అవి కూడా వాళ్ళిద్దరూ పట్టించుకోకుండా ఆదికేశవ పిన్ని అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా భానుమతిగా చేస్తుంది అనేసరికి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.